12ంటికి ఎక్కితే ఇలానే ఉంటది. సో ట్రిప్స్ లో డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకున్నాం 6 గంటలకు లెగుద్దామని, కానీ ఏమైందంటే అందరూ 6 గంటలకు లేచారు. ఒకళ్ళు పడుకున్నారని చెప్పి ఇంకొకరు పడుకొని ఎస్ 9:30-10 అయింది. ఇక్కడికి వచ్చే లోపల దోల తీరింది. అడిగితే టైము నేను 6ంటికి లేసేప్పుడు అందరూ పడుకున్నారు, నేను 6:05కి లేసేప్పుడు అందరూ పడుకున్నారు, నేను 6:10కి లేసేప్పుడు అందరూ పడుకున్నారు. మొహమాటానికి ఎవరు లేపలేదు అనమాట. నువ్వు కాదు రాజేంద్ర, బాహుబలి మూవీలో అరుంధతి పొల్లు ఏరుకున్నట్టు నువ్వు ఈ కర్రలు ఏరుకుంటావే. చూడండి దీనికి కొండ అంటారు, దాని చెట్టు అంటారు, దాని వాటర్ బాటిల్ అంటారు. ఫ్రెండ్స్ ఇగో ఈ షూస్ లో పెట్టేసేయండి. ఒక్క ఎరువు ఎక్కువ అవుతుంది. అయ్యయ్యో చూడండి, ఒక వాటర్ బాటిల్ కూడా మోయలేని సిచ్యువేషన్ కాదు, జీబులో వచ్చి అరంగా పైకి కట్టరా అంటే మూడుతున్నావు. మళ్ళీ మన వాళ్ళు వేసారు ట్రెక్ కిలోమీటర్స్ అనుకుంటున్నారు. డబ్బులు కట్టి మరి దోలు తెచ్చుకోవడం అంటే తెలుసా ఇదే. వచ్చాం ఇదిగోండి, ఇదే లొకేషన్. యా ఎవరు గమనించారు, కెమెరా ఇటు ఉంది, లొకేషన్ అట్టుంది. ఇదనమాట. ఇంకా సగం ఉంది, ఇక ఆ పైకి వెళ్ళాలనుకుంటా. దారిలో వెళ్తున్నారు కదా, దోలో తీర్చుకోవటం అయిపోయింది. నేను మనిషిని నేను దొలిచ్చేద్దాం. నేను చూడు తలపట్టుకొని కూర్చున్నాడు అప్పుడే. ఏం బ్రో ట్రెక్ గురించి చెప్పు ఇప్పుడు ఎక్స్పీరియన్స్. బ్రో ట్రెక్కింగ్ ఏం కాలేదు బ్రో, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఉన్న వస్తువులు పోయడానికే సస్తంటే వీళ్ళేమో ఈ షూ బ్యాగ్, ఈ వాటర్ బాటిల్, ఈ కర్ర కూడా ఫ్రెండ్స్ దారిలో దొరికింది. ఒక ముసలామా కానీ పడేస్తే ఏం కాదు. టోపీ ఎలా పెట్టున్నావు? స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే మనకి ఇలా అయిపోయింది. ఎవరు ఆ పదలు ఇంజుడీడు బంటి బ్రో. ఏం బ్రో మెట్ల మధ్యాహ్నం నువ్వు ఫోటో చూడలే బ్రో పైకి? ఎండ చూస్తే మొహానికి కొడుతుంది నేరుగా. చూడడా ఎవరన్నా చూస్తే నువ్వేదో అయిపోయావు అనుకుంటారు. రాబరా నుంచి ఫస్ట్. అయ్యో ఏం చేస్తున్నావు బ్రో? ఇక్కడ తొందర రావాలి. చూడండి ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. అరే ఆజాము వచ్చే ఎవరైనా తప్పేరాము చూడండి. ఇదేమో అయ్యే పనిలాగా అనిపించలేదు. ఏం అయ్యే పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నడవండి. ట్రెక్కులు ప్రయాణం చేస్తారా? ట్రెక్కులు అందరూ ఏంటంటే పైకి వచ్చిన తర్వాత ఏం చేశారా అంటే నవ్వినాం. ఎందుకు నవ్విండ్రా? ఏం లేదు, ఒక్క ఫ్రెండ్స్ ఏం లేదు. అయిపోతాయి ఇప్పుడు. ఒక్క స్లిప్ ఛాన్స్ ఫ్రెండ్స్, ఒకే ఒక్కసారి స్లిప్ అయితే చాలు బ్రో. తమాషా అయిపోతుంది మళ్ళా ఇక్కడ నుంచి. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయింది రా. ఇంకేంలే అంతా అస్సామంటావు. పడేటప్పుడు నా కొడుకల్లారా బంటి ఆడినాడు. అయ్యో లేడే మనిషి. కానీ సైకిల్ లేరు. అసలు ఏం చేస్తాం? వస్తున్నానంటే పడిపోయాడంటావా? లేదు, ఆడే కూర్చొని ఉంటాడు. మీ సావండి, నేను నీట చచ్చిపోతాను అనుకున్నాడు. లేదు ఒకసారి ఫోన్ చేయబరా, లేదంటే ఉన్నాడా బతికాడో తెలియదు. లేదు ఆడ కూర్చొని ఉంటాడు. కట్ చేశాడా అంటే మొన్నే కట్ చేశాడా? ట్రిప్ పిలిచామని వెళ్ళిపోతున్నాడు కిందకి. కల్లూరు చెప్పదు బాగుండు, అంత సేఫే కదా. అడిగమ్మా బంటి వీళ్ళు ఇద్దరాడా. ఫోకస్ करो कैमरामैन, फोकस करो. యాడ్ డ్రాప్ యాడ్ దొరికింది వద్దురా. చెట్లో ఓటం పెట్టరా. అదే కదా ట్రెక్కింగ్ 5 మంది స్టార్ట్ అయ్యి చెట్లో కూర్చోన్నారు. మీరు వెళ్ళి వచ్చేటప్పుడు చల్లగా ఉంది. మెయిన్ కింద అలా ఉన్నామండి పర్లేదు, కానీ ఆడ మాత్రం దోలు తీరిపోయింది రా బాబు. అప్పుడు ఇలాంటి ట్రెక్కింగ్ వచ్చి డబ్బులతో పెట్టుకోండి. మీరు ఇక్కడికి రావాలంటే ఇలాంటి ట్రెక్కింగ్ పాయింట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఫ్రెండ్ అవాయిడ్ చేయండి ప్లాన్ చేసేవాళ్ళని. మెయిన్ మీరు గూగుల్ మ్యాప్
లో ఉన్న ప్లేసెస్ మాత్రం ఆ హోటల్లో చూసుకోండి రండి ఫ్రెండ్స్. ముందరగా పేమెంట్ ఏం కొట్టకండి. నిన్న వాడు అడ్వాన్స్ అడగలేదు కాబట్టి సరిపోయింది. వచ్చిన తర్వాత ఈ బ్యాచ్ అంతా చెక్ చేస్తారు అని చెప్పి వాడు అడ్వాన్స్ ఏం అడగలేదు. ఫొటోస్ చూపించి ఏంది ఈ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి, ఈ యాడ్ పెట్టారు చూపించాక ఫొటోస్ నీకు. అయినా నువ్వు సెర్చ్ చేసినప్పుడు రిసార్ట్ అని సెర్చ్ చేసావు కదా రాజేంద్ర. ఫొటోస్ కూడా నరసింహ చూపించాను నేను. మన వాళ్ళే రండి, ఇంతే ఉంటుంది ఇక్కడ. హాయ్ బ్రో. పడతారు బ్రో, ఎక్కడున్నా మన వాళ్ళు ఉంటారు బ్రో. తగలేదు అనుకున్నా, తగిలేరు మన వాళ్ళు. వచ్చారు మన వాళ్ళు. అదే కదా. ఎస్ ఫ్రెండ్స్, ఈ బొక్కలో ఉంచాను. చెట్టు ఉంది, రండి రండి. అందుకే ఎంతసేపు ఆఫీసులు బొక్కాని కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రెక్కింగ్ చేయండి. ఓకే, ఆఫీస్ వాళ్ళనే కాదురా బాబు, బయటికి కూడా పోయి కూర్చోండి రా నాయన. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంది. అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం ఉంటుంది. ఏంటి రండి రా బ్రో. ఏం బ్రో నువ్వు ఇలా ఉనుగుతున్నావు ఎంత నిలబడుకొని. అది ఇదన్నమాట. వా తర్వాత నన్ను వేయడానికి వస్తారు అందరూ. ఇంత పైకి రాళ్ళు వచ్చి కట్టిన వాళ్ళకి మొక్కాలి. సెకండ్ టఫెస్ట్ ట్రెక్ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే శ్రీ ఆది శంకరాచార్యులు వారు నిర్మించిన ఆది శంకరాచార్యులు. ఇప్పుడు ఆది శంకరాచార్యులు. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే క్షమించండి. తెలీదు, జాగ్రఫీ మా వచ్చేటప్పుడు ఆది శంకరాచార్యులు సినిమా చూశాను. ఈ గ్యాప్ లో సినిమా కూడా చూసావు నువ్వు? ఏంది ఆ సినిమా చూసి మోటివేట్ అయిపోయి కాదు, ఈ మనిషి ఆ సినిమా చూసి మోటివేట్ అయిపోయి టఫెస్ట్ ట్రెక్ తీసుకొచ్చాడు. అయితే పైన ఉందంటే చెట్లు ఉన్నాయి, ఖాళీ కొండ ఉంది, ఆ పక్కన వ్యూ పాయింట్ ఉంది. ఇంకా అక్కడ చూస్తే టెంపుల్, ఇక్కడ చూస్తే గుడి ఉంది. ఆ శిల్పకళ కూడా చూడండి. అక్కడ ఏ శిల్పకళ గురించి మాట్లాడుతున్నా అంటే శిల్పకళ అంట, చూద్దాం రండి. ఏం బ్రో, ఏం చేస్తున్నావు బ్రో ఇక్కడ? బ్రో చెప్పు బ్రో, ఏం చేస్తున్నావు బ్రో ఇక్కడ? దేనికి వచ్చాం బ్రో మనము? ఇక్కడ కూర్చొని ట్రైలర్ చూస్తున్నాడు మూవీకి. సినిమా చూసి వాళ్ళు ఉన్నారు. ఆ మనిషినే లేదు కదా బ్రో. నీళ్ళు ఇంకా పెట్టావు బ్రో నువ్వు, దేవుళ్ళ ఉన్నావు బ్రో. ఈ బ్రో కొన్ని అది కాదు బ్రో, బాటిల్ పెట్టుకుని కూర్చునేస్తే మేమేం చేయం బ్రో పైన ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు. అంటే మీరు అలసిపోయి వస్తారు కదా రెడీ అయ్యి, అందరు కొడుకుని దాండి అమ్మా. తోలు తిరిపిందా?
హాయ్ గాయ్స్. చెప్పాల్సింది హాయ్ కాదు బ్రో, బాయ్. అయిపోయింది ట్రెక్కింగ్. బై బై బై. సెకండ్ డేంజరస్ ట్రెక్కింగ్ అయిపోయి లెట్స్ గో బ్రో. జస్ట్ ఇప్పుడే రిప్లై ప్లేస్ ట్రెక్కింగ్ అయితే దోలు తీరిపోయింది మాకు. బ్రో వాట్ ఇస్ ద వాటర్ ఫాల్స్ నేమ్ బ్రో? Idlumane. Yeah. So is there any back story for that waterfalls also? Which waterfalls? సో మనం ఇక్కడ నుంచి ఒక 20 minutes వాక్ చేయాలి. ఆ రూట్ ఎలా ఉందో చూద్దాం. 20 minutes వాక్ చేసిన తర్వాత మన వాళ్ళు ఉంటారా పోతారా అని చూడాలి. ఆల్రెడీ జీప్ లోనే ఒక వికెట్ పడిపోయింది.